హలో అండి. నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చి రొయ్యలతో పచ్చడి చేశానండి. చాలా చాలా బాగుంది. చాలా చాలా స్పైసీగా, టేస్టీగా ఉందండి. ఎప్పుడు పెడతాను. ఈసారి వీడియోలో పెట్టి అప్లోడ్ చేశానండి. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా? ఫస్ట్‌గా కిలో రొయ్యలు ఒలిచి తీసుకుంటే శుభ్రం చేసుకుంటే అరకిలో అయినాయండి. అవి అరకిలో రొయ్యలండి. అవి కిలో రొయ్యలు పొట్టు అంత తీసేసి వేస్ట్ అయిపోతే అరకిలో వచ్చింది కదా. చక్కగా ఉప్పు పసుపు వేసుకొని మనం ఒక గంట కానీ లేకపోతే అరగంట కానీ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా, ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలిపి మ్యాగ్నేట్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ రొయ్యల పచ్చడి గిన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని మనం వేరే ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకుందాము, 3 యాలుక్కాయలు వేసుకుందాము, 3 లవంగాలు వేసుకుందాం. ఇవి చక్కగా సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. గ్రేవీ కోసం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా సువాసన వస్తుంది కదండి, చక్కగా ఇది ఫ్రై అవుతుంటే స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. మాడకుండా చూసుకోండి, మాడితే మళ్ళీ చేదు వచ్చేసింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అవి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మెంతులు మిరియాలు కలిపి 1/2 టేబుల్ స్పూన్, 2 కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీలో ఎంతమందికి రొయ్యల పచ్చడి అంటే ఇష్టమో కామెంట్లో పెట్టండి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఇందాక మనం రొయ్యలు మ్యాగ్నేట్ చేసాం చూసారా, అవి వేసుకొని ఆవిరిలాగా ఉడకబెట్టుకుందాం. కొంచెం అస్సలకి నూనె వేయకుండా చక్కగా మగ్గనిద్దాం. ఇందులో పసుపు ఉప్పు వేసాం కదండి, నీరు మాత్రం చాలా రిలీజ్ అయ్యిద్ది, వాటర్ చక్కగా రిలీజ్ అయ్యిద్ది. ఇంక మనం నీరే వేయక్కర్లేదండి. చూసారా ఎంత వచ్చిందో నీళ్ళు. ఈ నీళ్ళు ఇంకిపోయే వరకు మనం ఇట్లానే కలుపుకొని సిమ్ మంట మీడియం మీద పెట్టుకొని మనం ఉడకబెట్టుకుందాం రొయ్యల్ని. చూసారా ఎంత వచ్చినాయో నీళ్ళు. ఈ నీరంతా ఇంకిపోవాలండి. చూసారా, ఈ విధంగా ఇంకిపోయేటట్టు చూసుకోండి. చూడండి, అసలు నీరే లేదు. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం చూసారా, ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు లోంగ్ చెక్కల మొత్తం ఇవి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఈ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని అరకిలో రొయ్యలకి నేను 1 టీ గ్లాస్ నూనె పోసానండి. చక్కగా వేడి చేసుకొని ఇప్పుడు ఈ రొయ్యల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఇవి గోల్డెన్ బాగా డీప్గా మనం ఫ్రై చేయక్కర్లేదండి. కొంచెం గోల్డెన్ కలర్ లాగా రాకముందే కొంచెం మనం పెట్టుకోవాలి, లేకపోతే ఇవి గట్టిగా అయిపోతాయి. మనం తినేటప్పుడు సాగుతూ ఉంటుంది. అందుకు మనం ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో రావగానే తీసేసేయాలి. చూడండి, ఈ విధంగా వస్తే చాలండి, ఇంకా డీప్గా వెళ్ళక్కర్లేదు, ఇంకా డీప్గా ఫ్రై అవ్వక్కర్లేదు రొయ్యలు. ఇప్పుడు ఇవి మొత్తం ఒక సైడ్కు చేసుకొని చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, ఇట్లాగైతే చాలు మనకి ఫ్రై, ఎక్కువ అవ్వక్కర్లేదండి. ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్కు తీసుకొని
ఎందుకంటే మళ్ళీ ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవటం అంత టైం వేస్ట్ అవుతుంది కదా. ఇవి మొత్తం రొయ్యలు మొత్తం ఒక సైడ్కి తీసుకొని 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి. అవి వేసుకోవాలి. మనం పచ్చడి పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఫ్రెష్గా నూరుకొని పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అరకిలో రొయ్యలకి 1.5 స్పూన్ చాలా సరిపోతుందండి. చక్కగా అది కూడా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూనే వేసానండి. ఇందాక ఎక్కువే వేసాను. ఇప్పుడు తీసుకొని దింపేద్దాం. ఇప్పుడు నేను ఇందాక అరకిలో రొయ్యలు కదా, 1 గ్లాసు కారం వేసుకున్నాను. స్పైసీ బాగుంటుంది కదా, పచ్చడి ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది. ఇందాక మనం ఫైన్ పౌడర్ లాగా మసాలా పెట్టుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం చూసారు, అది కూడా కలుపుకొని ఇది చక్కగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ నిమ్మకాయని పిండుకుందాం. ఎందుకంటే చల్లారాక పిండుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు పిండుకుంటే చేదు వచ్చేసిద్ది. ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది చక్కగా చల్లారాక ఒక నిమ్మకాయ పిండుకొని ఒక 2 రోజులకి దీన్ని చక్కగా నానబెట్టేస్తే ఎంతో టేస్టీగా రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఒక నిమ్మకాయ సైజ్ నిమ్మకాయని పిండుకున్నాను. గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చింది చూసారా. బాయ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి.